అదే ఎన్డీఏ కూటమి 8 నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో 6.5 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చాయి అధ్యక్ష. దీనివలన 4 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కలిగే అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా బీపీసీఎల్, ఎన్టీపీసీ, ఆర్సిలర్ మిట్టల్ స్టీల్, టాటా పవర్, గ్రీన్కో, టీసీఎస్, రిలయన్స్, ఎల్జీ, ఆస్ట్రా, ఎకోరెన్, నవయుగ ప్రముఖ కంపెనీలన్నీ కూడా ఈరోజు ఇక్కడ పెట్టుబడులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ రకంగా అదేవిధంగా హౌసింగ్ సంబంధిత అధ్యక్ష, ప్రతి పేదవాని కళ సొంత ఇల్లు అధ్యక్ష. దీనికి సంబంధించి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు 50 రూపాయల నుంచి 250 రూపాయలకే ఇల్లు కట్టించాడు అధ్యక్ష. ఆయన వారసుడుగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 2014-19 సంబంధించి టిడ్కో ఇల్లు నిర్మాణం చేసి దాదాపు 2 లక్షల ఇళ్లు రెడీగా ఉండేవి అధ్యక్ష. అవి పూర్తి చేస్తే పేదవాడు ఈరోజు ఇల్లు పొందే అవకాశం ఉండింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ టిడ్కో ఇళ్లలో నిర్వీర్యం చేశారు, నాశనం చేశారు. దానివల్ల పేదలకు ఈరోజు ఇల్లు దక్కని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకోసం ఎన్డీఏ ప్రభుత్వం భవిష్యత్తులో గ్రామాల్లో 3 సెంట్లతో, పట్టణాల్లో 2 సెంట్లతో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలనేసి కూడా నిర్ణయం చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సంబంధిత అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో మనమందరూ చూసాం అధ్యక్ష. ఎక్కడ లేని విధంగా స్కూల్లో గంజాయి, చిన్నపిల్లలతో వ్యాపారం, మాదక ద్రవ్యాలు అన్నీ కూడా విచ్చలవిడిగా భయానకమైనటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. జగనన్న పాలనలో 2,04,400 మహిళలు, చిన్నారులపై నేరాలు నమోదయ్యాయి అధ్యక్ష. అదే ఎన్డీఏ ప్రభుత్వం వీటిని కట్టు చేయడానికి, తప్పును సరిదిద్దడానికి ఈగల్ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ సంబంధించి ఈగల్ అని ఏర్పాటు చేసి ఉక్కు పాదం మోపబోతుందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా సామాజిక భద్రత సంబంధించి పెన్షన్ల అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2,000 నుంచి 3,000 పెన్షన్లు పెంచడానికి 250 రూపాయలు పెంచుకుంటూ పోతున్నానని చెప్పాడు అధ్యక్ష. 5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. చివరిన లాస్ట్లో 3,000 పెంచాడు అధ్యక్ష. అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 నుంచి 4,000 ఇచ్చింది అధ్యక్ష. జూలై కాదు అధ్యక్ష, ఏప్రిల్ నుంచే స్టార్ట్ చేస్తూ ఆ బకాయిలు కూడా చెల్లించింది అధ్యక్ష. 3,000 నుంచి 4,000 పెంచుతూ దివ్యాంగులకు సంబంధించి 3,000 నుంచి 6,000, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది అధ్యక్ష. ఈ పథకం ద్వారా ఏడాదికి 33,312 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. అయినా కూడా ఈ ప్రభుత్వం వెనకాడకుండా దాదాపు ఈ పథకం ద్వారా 8 లక్షల మంది దివ్యాంగులకు, 64 లక్షల మంది పేదలకు లబ్ధి కోరే విధంగా ఈ పెన్షన్ల కార్యక్రమం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అన్నా క్యాంటీన్లు ప్రతి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు కానీ అందరూ కూడా అన్నదానం చేస్తాం అధ్యక్ష. అన్నం పరబ్రహ్మం అంటాం అధ్యక్ష. మరి గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు మాత్రం 5 రూపాయలు పేదవానికి అన్నం పెడితే అన్న క్యాంటీన్లు బంద్ చేశారు అధ్యక్ష. ఇదేమో విచిత్రమో, ఇదేమో విడ్డరమో, ప్రపంచమో ఎక్కడ లేని విధంగా మొన్న చూసాం అధ్యక్ష. దీనివల్ల అన్ని క్యాంటీన్లన్నీ బంద్ అయిన అధ్యక్ష. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 5 రూపాయలకే పేదవానికి అన్నం పెట్టే విధంగా అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేశాం అధ్యక్ష. మిగతావన్నీ కూడా త్వరలోనే పూర్తి అవుతాయని కూడా గవర్నర్ గారు తెలియజేశారు అధ్యక్ష. అందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా హెల్త్ సంబంధించి అధ్యక్ష, సుమారు 1,770 కోట్లు గత ప్రభుత్వం అప్పులు పెడితే అధ్యక్ష, ఆ ప్రభుత్వం పెట్టినటువంటి అప్పులు తీరుస్తూ ఎన్టీఆర్ వైద్య సేవ, ఉద్యోగ ఆరోగ్య కీలక పథకాలు, రన్నింగ్ కామెంటరీ, ఈ పథకాలన్నీ కూడా పునరుద్ధరించడం జరిగిందనేసి కూడా గవర్నర్ చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సంబంధించి వాళ్ళు ఎన్నో చెప్పారు అధ్యక్ష. ఎన్నో కథలుగా చెప్పారు. ఆరోగ్యశ్రీ మా హక్కు, మా పేటెంట్ అని చెప్పారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించక నెట్వర్క్ హాస్పిటల్ అన్ని కూడా ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చారు అధ్యక్ష. బంద్ చేస్తామని చెప్పారు అధ్యక్ష. దాదాపు గత ప్రభుత్వం కేవలం ఖర్చు చేసింది అధ్యక్ష 1.24 అంతే అధ్యక్ష. దీనికి సంబంధించి
ఈ ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా ఖచ్చితంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎన్నో పథకాలు రూపొందిస్తుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మహిళా సంక్షేమం, మహిళా భద్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంది అనడానికి నిదర్శనం అధ్యక్ష. మీరు చూశారు, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నాసిరకం సారాయి వల్ల మగవాళ్ళందరూ కూడా మృగాలుగా తయారై చిన్నారులపై, మహిళలపై దాడులు, అత్యాచారాలు ఏ విధంగా చేశారో మనమందరం చూసాం అధ్యక్ష. అదేవిధంగా 2027 మంది మహిళలు చనిపోయారు అధ్యక్ష. అదేవిధంగా వేలాది మంది అత్యాచారానికి గురయ్యారు అధ్యక్ష. అదేవిధంగా తాగునీరు సంబంధించి అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని ఒప్పించి జేజీఎం జల జీవన్ మిషన్ సంబంధించి ప్రతి పేదవాడికి, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని జల జీవన్ మిషన్ ద్వారా అందిస్తే అధ్యక్ష, గత ప్రభుత్వం ఈ జల జీవన్ మిషన్ సంబంధించి ఒక్క కొళాయి కూడా ఎక్కడ వేయలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది దీనివల్ల పేదలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ జల జీవన్ మిషన్ కూడా పునరుద్ధరిస్తుంది, ప్రతి గ్రామంలో, ప్రతి పేదవాని ఇంటికి కూడా కొళాయి కనెక్షన్ ఇస్తుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పంచాయతీరాజ్ అధ్యక్ష, పంచాయతీరాజ్ సంబంధించి మెజార్టీ సభ్యులందరూ కూడా వైసీపీ నాయకులు అధ్యక్ష, సర్పంచులు అయింది. వాళ్ళని చూసాం రోడ్లపై భిక్షమెత్తారు అధ్యక్ష. ఏమని తాముకు సంబంధించినటువంటి జనరల్ ఫండ్ కానీ, కేంద్రం ఇచ్చినటువంటి ఫైనాన్స్ కంపెనీ నిధులు కానీ, కనీస అవసరాలైనటువంటి తాగునీరు, డ్రైనేజ్, లైట్లు వేసుకోవడానికి, వీధి లైట్లు వేసుకోవడానికి డబ్బు లేక ఆ రోజు అడుగు తినే పరిస్థితి అధ్యక్ష. ఈ డబ్బులన్నీ కూడా దారి మళ్లించారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయంటే వైఎస్ఆర్ సిపి నాయకులు జోబులోకి పోయినాయి అధ్యక్ష. అంతే తప్ప పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది జగన్ రెడ్డి పాలన అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం దీనికి సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష, ఒకే రోజు 13,321 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డు నెలకొల్పారు అధ్యక్ష. అదేవిధంగా పల్లె పండుగ అనే కార్యక్రమం ద్వారా 4,500 కోట్లతో దాదాపు ఇప్పటి వరకు 30,000 అభివృద్ధి కార్యక్రమాలు పనులు ప్రారంభించారు అధ్యక్ష. పనులు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. ఇక చివరిగా అధ్యక్ష, నిన్నటి దినం మీరు చూశారు అధ్యక్ష, గవర్నర్ గారు ఉభయ సభలు సంబంధించి అటుపక్క స్పీకర్ గారు, ఇటుపక్క మీరున్నారు అధ్యక్ష. మధ్యలో గవర్నర్ గారు తమ యొక్క ప్రసంగాన్ని వినిపిస్తున్నారు అధ్యక్ష. ఆయన ప్రసంగం మొదలుపెట్టే ముందు మిమ్మల్ని స్పీకర్ గారిని ఉద్దేశించి మీ పేర్లు ప్రస్తావించే టైంలోనే అటువైపు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి జగన్ రెడ్డి గారు ఇట్లా అంటాడు అధ్యక్ష, ఇట్లా అంటాడు అధ్యక్ష. ఒక నిమిషం కాలేదు అధ్యక్ష, ఇట్లా అంటాడు అధ్యక్ష. వాళ్ళు ఎందుకంటున్నారు తెలియక ముందుకు వచ్చారు అధ్యక్ష. గవర్నర్ ముందుకు వచ్చి వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఏమధ్యక్ష, ఫ్లై కాలి పడుతున్నారు అధ్యక్ష, నినాదాలు ఇస్తున్నారు అధ్యక్ష. దీనికి సంబంధించి ఏంటని మేము విచిత్రంగా చూస్తే టీవీలో ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా ప్రజలు టీవీలో చూశారు అధ్యక్ష. వాళ్ళు నిర్వర్తించినటువంటి ఆ పనుల వల్ల చీదరించుకున్నారు అధ్యక్ష. మొన్ననే 8 నెలల క్రితం 154 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం చేసిన వాళ్ళు బుద్ధి రాలేదు అధ్యక్ష. నేను ఆశ్చర్యపోయాను అధ్యక్ష. వాళ్ళు అడిగింది ఏంటంటే ఫ్లై కార్డులు కానీ ఎందుకు వచ్చారని నేను విచారణ చేశాను అధ్యక్ష. వాళ్ళు ప్రతిపక్ష హోదా కావాలంటే అధ్యక్ష. సిగ్గుండాలి అధ్యక్ష వాళ్ళకి. 5 సంవత్సరాలు ప్రతిపక్ష హోదా కోసం మీరు కాంట్రవర్సీ చేయకండి. ఫ్లై కార్డులు పెట్టి వాళ్ళని రెచ్చుకొట్టి గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకోవడం సిగ్గుగా ఉంది అధ్యక్ష. మాలాంటి కొంతమంది తెలుసుకోవడానికి ఈ సభ ద్వారా నేర్చుకోవాలని వచ్చిన వాళ్ళందరికీ తల వంచుకునే పరిస్థితి కనపడింది అధ్యక్ష. ప్రజలందరూ కూడా చిదరించుకునే పరిస్థితి అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇస్తే సభలకు వస్తాను, లేకుంటే కౌన్సిల్ ఏమో అక్కడ అసెంబ్లీలో మెంబర్ లేకుండా ఇక్కడ కౌన్సిల్లో మెంబర్లు పంపుతూ ఈరోజు డ్రామాలు నడిపిస్తున్నారు అధ్యక్ష. ప్రజల పక్షాన పోరాడితే ప్రజలు గౌరవిస్తారు అధ్యక్ష. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చిన 11 సీట్ల అధ్యక్ష. దానికే కోర్టుకు వెళ్ళాడు, దానికి సంబంధించి ధర్నాలు చేపిస్తాడు అధ్యక్ష. ఆయనకు ఇదే విధంగా ప్రవర్తిస్తే 11 సీట్ల నుంచి 1 సీటుకు ప్రజలు పరిమితం చేస్తారు అని గుర్తుంచుకోవాలని చెప్తూ ఈ యొక్క గవర్నర్ ప్రసంగం ఉభయ సభలు ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగానికి
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క మోషన్ మూవ్ చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్లీజ్